హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 10th క్లాస్ బయాలజీ పోషణ చాప్టర్ నుంచి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 2 కింద నేను అప్లోడ్ చేస్తున్నాను. టెట్ మరియు డిఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడేలా ఎక్స్ప్లెనేషన్స్తో అన్నీ ఈజీగా తెలుగులో చెప్తున్నాను. డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఇంకా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. కిరణజన్య సంయోగ క్రియలో నేరుగా గ్లూకోజ్ ఏర్పడేది. కిరణజన్య సంయోగ క్రియలో నేరుగా గ్లూకోజ్ ఏర్పడేది ఏది? నేను ఆప్షన్స్ని చదవట్లేదు, మీరు ఆప్షన్స్ని కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, కెల్విన్ చక్రం. ఇందులో 2 దశలు గుర్తుపెట్టుకోండి. లైట్ రియాక్షన్ ఒకటి, కెల్విన్ సైకిల్. ఇందులో లైట్ రియాక్షన్లో అంటే వెలుతురు అవసరం. క్లోరోఫిల్ వెలుతురును గ్రహిస్తుంది. తయారయ్యేవి ఏంటి? ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపిహెచ్, గ్లూకోజ్ కాదు. కెల్విన్ చక్రంలో CO2 ఉపయోగపడుతుంది. ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపిహెచ్ వినియోగం, చివరగా గ్లూకోజ్ తయారీ. ఓకే, ఇందులో ఒక ట్రిక్ చెప్తాను. ఏ దశలో షుగర్ తయారవుతుందంటే మీరు కెల్విన్ సైకిల్ మాత్రమే అని చెప్పండి. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా ఉండే భాగం. మళ్ళీ వినండి, క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా ఉండే భాగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రానాల మధ్య ద్రవ భాగం. గ్రానా అంటే థైలకాయిడ్ కట్టలు, స్ట్రోమా అంటే ఆ గ్రానాల మధ్య ఉన్న ద్రవం. స్ట్రోమాలో కెల్విన్ సైకిల్ జరుగుతుంది, అలాగే రోబిస్కో ఎంజైము ఉంటుంది. ఈ గ్రానాల మధ్య ద్రవ భాగమే స్ట్రోమా. అర్థమైంది కదా? క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా ఉండే భాగం ఏది? గ్రానాల మధ్య ద్రవ భాగం. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది ఏ పరిస్థితిలో? మళ్ళీ వినండి, కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది ఏ పరిస్థితిలో? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. CO2 లేకపోతే, నీరు లేకపోతే, క్లోరోఫిల్ లేకపోతే, పైవన్నీ అని. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఇవన్నీ కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. CO2 లేకపోతే కెల్విన్ సైకిల్ ఆగుతుంది. నీరు లేకపోతే లైట్ రియాక్షన్లో ఫోటోసింథసిస్ ఆగుతుంది. క్లోరోఫిల్ లేకపోతే వెలుతురు గ్రహణం జరగదు. ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. ఓకే, పెప్సిన్ క్రియాశీలత తగ్గేది. పెప్సిన్ క్రియాశీలత తగ్గేది ఎక్కడ తగ్గుతుంది? క్షార వాతావరణంలో. ఆప్షన్ సి సరైన సమాధానం. పెప్సిన్ ఎందుకు క్షార వాతావరణంలో పనిచేయదు? ప్రోటీన్ డైజెషన్ ఎంజైమ్ అంటే కడుపులో పనిచేస్తుంది. అవసరమైన వాతావరణం ఆమ్లం. క్షార వాతావరణం వస్తే పెప్సిన్ ఆకారం మారుతుంది. ఎంజైమ్ ఇన్యాక్టివ్ అవుతుంది, అందుకే యాక్టివిటీ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. క్లోరోఫిల్ వెలుతురును శక్తిని గ్రహిస్తుంది. ఇది ఏ దశకు చెందినది? బిట్ మళ్ళీ వినండి. క్లోరోఫిల్ వెలుతురు శక్తిని గ్రహిస్తుంది. ఇది ఏ దశకు చెందింది? ఇది ఏ దశకు చెందిందంటే లైట్ రియాక్షన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్లోరోఫిల్ పని ఒక్కటే, లైట్ అబ్జార్బ్ చేయడం. ఇది జరిగేది ఎక్కడ? లైట్ రియాక్షన్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి క్లోరోఫిల్ వెలుతురు శక్తిని గ్రహిస్తుంది. ఇది లైట్ రియాక్షన్ దశకు చెందింది. ఓకే, నెక్స్ట్ చూడండి. విల్లీలు ఎక్కువగా ఉండే పేగు భాగం. విల్లీలు ఎక్కువగా ఉండే పేగు భాగం ఏది అని అడిగాడు. ఓకే, ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఇలియం. ఇక్కడ చిన్న పేగు భాగాలు డ్యూడెనం, ఇక్కడ జీర్ణక్రియ జరుగుతుంది. జీజూనంలో కొంత శోషణ జరుగుతుంది. ఇలియం ఎక్కువ శోషణ. ఎందుకు? ఇలియం పొడవుగా ఉంటుంది. విల్లీలు ఎక్కువ, సర్ఫేస్ ఏరియా కూడా ఎక్కువ అబ్జార్ప్షన్, ఎక్కువ విల్లీలు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇలియం. విల్లీలు ఎక్కువగా ఉండే పేగు భాగం ఇలియం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 7th బిట్. లాక్టియల్స్ నేరుగా శోషించేది. లాక్టియల్స్ నేరుగా శోషించేది ఏవి? ఫ్యాటీ ఆమ్లాలు ప్లస్ గ్లిజరాల్. ముందుగా విల్లీలనే అర్థం చేసుకుందాం. చిన్న పేగులో ఉన్న విల్లీలు 2 రకాల నాళికలు కలిగి ఉంటాయి.
అవి రక్తకేశనాళికలు, రెండవది లాక్టియల్స్. రక్తకేశనాళికలు గ్లూకోజు, అమినో ఆమ్లాలు ఇవి రక్తంలోకి తీసుకెళ్తాయి. లాక్టియల్స్ ఏమో ఫ్యాటీ ఆమ్లాలు ప్లస్ గ్లిసరాల్గా మారతాయి. ఇవి రక్తంలోకి కాకుండా లాక్టియల్స్ ద్వారా శోషించబడతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. కడుపులో స్టార్చ్ జీర్ణక్రియ ఆగిపోవడానికి కారణం ఏమిటి? హెచ్సిఎల్. కడుపులో స్టార్చ్ జీర్ణక్రియ ఆగిపోవడానికి కారణం ఏమిటి? హెచ్సిఎల్. కడుపులో ఏమవుతుంది? కడుపులో హెచ్సిఎల్ ఆమ్లం విడుదలవుతుంది. ఈ ఆమ్లం కారణంగా అమైలేజ్ పనిచేయదు, స్టార్చ్ జీర్ణక్రియ ఆగిపోతుంది. అంటే ఆమ్ల వాతావరణం అమైలేజ్ నాశనం చేస్తుంది. ఓకే, నెక్స్ట్. జీర్ణక్రియ పూర్తయిన తర్వాత ఆహారం ఏ రూపంలో శోషించబడుతుంది? సరళ అణువులు. జీర్ణక్రియ తర్వాత శోషించబడేదేంటి? సరళ అణువులు. శోషించబడేవేంటి? గ్లూకోజు, అమినో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు ఇవన్నీ చిన్న చిన్న సరళ అణువులు. పెద్ద అణువులు నేరుగా శోషించబడవు. ఓకే, నెక్స్ట్ 10th బిట్. కిరణజన్య సంయోగక్రియలో ఏటీపీ ఉపయోగించబడేది? ఆన్సర్ కెల్విన్ చక్రం. ఏటీపీ ఏంటి? శక్తి అణువు. ఎక్కడ తయారవుతుంది? లైట్ రియాక్షన్లో. ఎక్కడ ఉపయోగించబడుతుంది? కెల్విన్ చక్రంలో. CO2ను గ్లూకోజ్గా మార్చడానికి శక్తి కావాలి. ఆ శక్తినే ఏటీపీ ఇస్తుంది. కాబట్టి సరైన జవాబు కెల్విన్ చక్రం. ఓకే, నెక్స్ట్ బిట్. NADPH ప్రధానంగా ఉపయోగపడే ప్రక్రియ? NADPH ప్రధానంగా ఉపయోగపడే ప్రక్రియ CO2 స్థిరీకరణ. కరెక్ట్ ఆన్సర్ CO2 స్థిరీకరణ, ఆప్షన్ బి. అసలు NADPH ఉపయోగం ఏమిటి? హైడ్రోజన్ను అందించడం. ఎక్కడ ఉపయోగపడుతుంది? CO2ను తగ్గించి గ్లూకోజ్ తయారు చేయడంలో. అంటే CO2 స్థిరీకరణలో అవసరం. ఓకే, నెక్స్ట్. కిరణజన్య సంయోగక్రియలో డార్క్ రియాక్షన్ అని పిలవడానికి కారణం ఏమిటి? వెలుతురు అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. కిరణజన్య సంయోగక్రియలో డార్క్ రియాక్షన్ అని పిలవడానికి కారణం వెలుతురు అవసరం లేదు. చాలామంది చేసే తప్పేంటి? చీకట్లో మాత్రమే జరుగుతుంది, రాత్రి మాత్రమే జరుగుతుంది అంటారు. కానీ సరైన కారణం వెలుతురు నేరుగా అవసరం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఏటీపీ, NADPH అవసరం. ఇవి లైట్ రియాక్షన్ నుంచే వస్తాయి. అందుకే పేరు డార్క్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్. 13th బిట్. రుబిస్కో ఎంజైమ్ అత్యధికంగా ఉండే అవయవం? సరైన సమాధానం క్లోరోప్లాస్ట్. రుబిస్కో ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది? క్లోరోప్లాస్ట్లోని స్ట్రోమాలో. మరి స్ట్రోమా గ్రానాల మధ్య ద్రవ భాగం. సో సరైన సమాధానం క్లోరోప్లాస్ట్. ఓకే, నెక్స్ట్. పెప్సిన్ ప్రభావితం చేయని ఆహార ఘటకం? సరైన సమాధానం స్టార్చ్, ఆప్షన్ బి సరైన సమాధానం. పెప్సిన్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. స్టార్చ్ కార్బోహైడ్రేటు. పెప్సిన్కు స్టార్చ్తో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి పెప్సిన్ ప్రభావితం చేయని ఆహార ఘటకం స్టార్చ్. ఓకే, చూడండి. ట్రిప్సిన్ పనిచేసే వాతావరణం సరైన సమాధానం క్షార. ట్రిప్సిన్ ఎక్కడ పనిచేస్తుంది? ట్రిప్సిన్ చిన్న ప్రేగులో పనిచేస్తుంది. అక్కడ వాతావరణం క్షార వాతావరణం. అందుకే ట్రిప్సిన్కు క్షార వాతావరణం అవసరం. ఓకే, నెక్స్ట్ చూడండి. చిన్న ప్రేగులో పిత్తరసం విడుదలయ్యే స్థలం? ఈ పిత్తరసంను తయారు చేసేది కాలేయం. నిల్వ చేసేది ఎక్కడ? గర్ల్ బ్లాడర్. విడుదలయ్యే స్థలం డ్యూడేనం, అంటే చిన్న ప్రేగు మొదటి భాగం. సో కరెక్ట్ ఆన్సర్ డ్యూడేనం. ఎందుకు డ్యూడేనంలోనే? డ్యూడేనంలోకి ఆహారం, పిత్తరసం, ప్యాంక్రియాటిక్ రసం 3 ఒకేసారి వస్తాయి. ఇది ఫ్యాట్స్ను చిన్న చిన్న బిందువులుగా చేయడం, లిపేజ్ ఎంజైమ్ పనిచేయడానికి సహాయం చేస్తాయి, కానీ జీర్ణక్రియకు అవసరం. నెక్స్ట్. పెద్ద ప్రేగు శోషించబడని పదార్థం? గ్లూకోజ్. పెద్ద పేగులో శోషించబడింది గ్లూకోజ్. పెద్ద పేగులో ఏమి జరగదు? గ్లూకోజ్ శోషణ జరగదు, అమినో ఆమ్లాల శోషణ జరగదు, అలాగే ఫ్యాటీ ఆమ్లాల శోషణ కూడా జరగదు. ఓకే, నెక్స్ట్. కిరణజన్య సంయోగక్రియలో చివరి ఉత్పత్తి నేరుగా ఏది? కిరణజన్య సంయోగక్రియలో చివరి ఉత్పత్తి నేరుగా ఏది? గ్లూకోజ్. నేరుగా తయారయ్యేది గ్లూకోజ్. గ్లూకోజ్ నుండే స్టార్చు, స్యూక్రోజు, సెల్యులోజు తయారవుతాయి. స్టార్చ్ కూడా తయారవుతుంది కదా? అవును, కానీ నేరుగా కాదు. ముందుగా గ్లూకోజ్ తయారవుతుంది.
ఓకే, నెక్స్ట్ విల్లిల్లో రక్తకేశ నాళికల పాత్ర ఏంటి? విల్లిల్లో రక్తకేశ నాళికల పాత్ర ఏంటది? సరైన సమాధానం అమినో ఆమ్లాల శోషణ. విల్లిల్లో రక్తకేశ నాళికల యొక్క పాత్ర ఏంటి? అమినో ఆమ్లాల శోషణ. ఓకే, నెక్స్ట్ 20th బిట్ చూడండి. కిరణజన్య సంయోగక్రియలో CO2 పూర్తిగా లేనప్పుడు కూడా ATP తయారవుతుందే కారణం. కిరణజన్య సంయోగక్రియలో CO2 పూర్తిగా లేనప్పుడు కూడా ATP తయారవుతుందే కారణం. లైట్ రియాక్షన్కు CO2 అవసరం లేకపోవడం. ఇంతకుముందు చెప్పాను, కిరణజన్య సంయోగక్రియలో 2 దశలు, లైట్ రియాక్షన్ ఒకటి, ఇంకోటి కెల్విన్ చక్రం ఒకటి. లైట్ రియాక్షన్లో అవసరమయ్యేవి వెలుతురు, నీరు. తయారయ్యేవి ATP, NADPH. CO2 అవసరం లేదు, కానీ కెల్విన్ చక్రంలో అవసరమయ్యేవి CO2. అందుకే CO2 లేకపోయినా లైట్ రియాక్షన్ జరుగుతుంది, ATP తయారవుతుంది. కాబట్టి లైట్ రియాక్షన్కు CO2 అవసరం లేకపోవడం. ఓకే, ఇంతటితో 20 బిట్స్ పోషణ చాప్టర్ నుండి కంప్లీట్ అయిపోయాయి. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 10th క్లాస్ నుంచి అన్ని చాప్టర్స్ వైజ్గా నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.